నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ రాకేష్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తుంది. అన్న నమస్తే. నమస్తే బ్రో, బాగున్నారా? సో ఏదైతే నిన్న బీజేపీ అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అవినీతిని బయటికి తెచ్చింది. సో ఈ సిబిఐకి లేఖ ఎందుకు రాయట్లేరు అని చెప్పేసి చేస్తున్నారు ఆరోపణ. సో ఏమంటారు? అయ్యా కిషన్ రెడ్డి గారు, ఇలా మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మళ్ళీ మీ బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంతే ముందు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీసీసీగా ఉండే అప్పుడు యనమల రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పిండు? ఇవాళ కాళేశ్వరం మీద దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇవాళ ప్రజల యొక్క నెత్తి మీద వీళ్ళు 1,30,000 పైసలకు అప్పును మోపిండ్రు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాష్ట్రపతి గారికి మీ పార్టీ హోంశాఖ మంత్రికి లేఖ రాయడం జరిగింది. అప్పుడే కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి అని చెప్పి మొట్టమొదటిగా ఈ యొక్క మాటలు లేవలెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం, మేము ఆ మాట మీద మేము నిలబడ్డాము, తప్పించుకుంటలేము. నువ్వేమంటావు? అప్పుడేమో సిబిఐకి మీరు దర్యాప్తు అంటే సిబిఐకి కంప్లైంట్ చేయండి, లేదా ఇప్పుడు అధికారంలోకి వచ్చారుగా సిబిఐకి ఒక లేఖ రాయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మాట మీద నిలబడ్డాం. మేము ఏమంటున్నాం? ఇప్పుడు సిబిఐ లేఖ కాదు, 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవాళ అవినీతి జరిగిందో దాని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీకి మేము సిద్ధమైనము. ఆల్రెడీ జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా పోయినాయి. మీరు ఇవాళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీకు బాధ్యత లేదా కిషన్ రెడ్డి గారు? మీరు కూడా తెలంగాణ బిడ్డనే కదా. తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు ఇవాళ గంగపాలు అయిపోయినాయి. మీకు బాధ్యత ఉండాలి కదా. నువ్వు కూడా తెలంగాణ పౌరునివి కదా. నువ్వెందుకో ఏవో మీ అమిత్ షాకు, నువ్వెందుకో ఏవో ప్రధానమంత్రి మోదీకి లెటరు, లేకపోతే నువ్వెందుకో రాయవు సిబిఐకి లెటర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ రాస్తేనే ఇవాళ దానికి మీరు సపోర్ట్ చేస్తారు, కానీ మీకు మాత్రం దాని మీద బాధ్యత లేదా? తెలంగాణ ప్రజల యొక్క చెమట ద్వారా తీసినటువంటి పైసల మీద మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి గారు? ఆ మాటలు మీరు వెనక్కి తీసుకొని బేషరతుగా మీరు కూడా ఒక లేఖ రాయండి, లేకపోతే ఒక లేఖ సిబిఐకి ఇవ్వండి, లేకపోతే హోంశాఖకి ఇవ్వండి. ఇలా సర్కారం మీరే ఉన్నారు కేంద్రంలో, మరి ఆ పని మీరు ఎందుకు చేయరు? మీకు బాధ్యత లేదని నేను అడుగుతా ఉన్నా. సో ఇంకోటి చూసుకుంటాను, ఏదైతే కేటీఆర్ గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ 420 హామీలు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. సో దాని మీద ఏమంటారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే 420, వాళ్ళ యొక్క దండుపాలెం బ్యాచ్ అది. వాళ్ళను నమ్మకనే కదా ప్రజలు. వాళ్ళను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చీకొట్టి ముఖం మీద ఉంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని గుంజుకొని మాకు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మిండ్రండి? ఇచ్చినటువంటి 6 రకాల గ్యారంటీ పథకాలు 100% కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు ఏదైనా ఎన్నికల హామీ ఇచ్చిందంటే 100% అమలు చేసి చూపిస్తుంది. సాధ్యమైనటువంటి మాటలనే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, చెప్పినటువంటి మాటలనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనే మాట ప్రజలకు తెలుసు. కాబట్టి మమ్మల్ని గౌరవించారు, ఎన్నుకున్నారు. ఇవాళ మీరు 420 అని చెప్పి ఏదో బూటకపు డ్రామాలతో బుక్ రిలీజ్ చేశారు. ఇవాళ నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు మీరే ఉండగా 9 ఏళ్ళు, మరి 2 పర్యాలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు మీరు ఎన్ని నెరవేర్చారు మీరు అడుగుతున్నాను. మాకు చెప్పండి. విద్యార్థి నిరుద్యోగులకు కొలువిచ్చిండ్రా? నిరుద్యోగులకు 3,016 రూపాయలు వృత్తి అన్నారు, ఇచ్చిండ్రా? పేదలకు ఇల్లు కట్టిస్తాన్నారు, ఇచ్చిండ్రా? ఇవ్వలే కదా. పోనీ ఒక రేషన్ కార్డు అయినా ఇచ్చిండ్రా? మీరు ఏం చేయలేదని చెప్పి ఉద్దేశంతో మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ప్రజలు ఏ విధంగా అయితే నమ్మకంతో విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రో వారి యొక్క నమ్మకాలను మేము ఒమ్మి చేయకుండా 100 రోజుల లోపల 100% మిగతా 4 పథకాలను అమలు చేసి చూపిస్తాం. ఒకవేళ కనుక 6 రకాల గ్యారంటీ స్కీములు కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది అనుకో, 100% చేస్తాం చేసింది అనుకో, మీ పార్టీల యొక్క అడ్రస్ ఉండదు. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం మీరు 10 స్థానాలు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచేటువంటి అవకాశం ఉండదనే మాట మీకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లకండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా ఒక నెల రోజుల వరకే మీరు ఈ విధంగా అధికారానికి దూరమై ఎంత అపోహలతో ఎంత భయాందోళనతో కాంగ్రెస్ పార్టీ మీద విస్తృతంగా ఇవాళ విమర్శలు చేస్తుండ్రో అది తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది. అంటే వీళ్ళు అధికారానికి దూరం అయితే ఇవాళ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి సర్కారు మీద నెల రోజులు గడవక ముందుకే వ్యాఖ్యలు చేస్తారని చెప్పి ప్రజలు ఆల్రెడీ మళ్ళీ కూడా మిమ్మల్ని చీకొడుతున్నారు. ఒక మాట అధికారంలో రాగానే రుణమాఫీ కానీ 2 లక్షల రుణమాఫీ కానీ రైతు బంధు 15,000 కానీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పటిదాకా ఎందుకు అవ్వలేదంటే ఏం చెప్తారు? అంటే హరీష్ రావు గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆర్థిక వ్యవస్థ మీద మేము ఏమనుకున్నాం అంటే తెలంగాణ వీళ్ళు బంగారు తెలంగాణ అన్నారు కదా. నిజంగానే బంగారు తెలంగాణ కావచ్చు. మనకి ఇక ఏముంటుంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అన్ని పథకాలకు సరిపడేటువంటి అమౌంట్ ఉంది అని చెప్పి మనం అనుకున్నాం. ఇవాళ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మంత్రులు ఆర్థిక శాఖల నుంచి నివేదికలు తెప్పించుకుంటే అప్పుల కుప్పగా చేయడం జరిగింది రాష్ట్రంలో. ₹1 కూడా ఇవాళ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అప్పులే కదా. మీరు అప్పులు చేయడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులు దుర్బల స్థాయిలో ఉన్నాయి. అందుకే ఇవాళ ఆర్థిక వ్యవస్థను
పూర్తి స్థాయిలో గాడిలో పెట్టిన తర్వాత విధి విధానాలు రూపొందించుకొని ఏ విధంగా సంపద సృష్టించాలి, సృష్టించినటువంటి సంపదను ఏ విధంగా పథకాల యొక్క అమలుకు మనం కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వంలోని పెద్దలు వాటి మీద చర్చలు జరుపుతున్నారు. 100% మేము ఏ విధంగా అయితే హామీ ఇచ్చినామో ఆ హామీని నెరవేర్చుకుంటాం, 6 రకాల పథకాలను ప్రజలకు అందించి తీరుతామనే మాట కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.